హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్ పిటాకిస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 మూవీ లేటెస్ట్ న్యూస్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వర్డ్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కబోయే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయింది. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెల్గా మహేష్ బాబు ఈ మూవీలో కనిపించబోతున్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో మెజారిటీ మూవీ కథ నడుస్తుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. స్టోరీ సిద్ధమైపోవడంతో జక్కన్న ప్రస్తుతం కాస్టింగ్ని ఫైనలైజ్ చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్ని కీలక పాత్రల కోసం ఎంపిక చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చర్చగా నడుస్తోంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రతినాయకుడి పాత్రలో అంటే విలన్ పాత్రలో స్టార్ హీరోలను పరిశీలిస్తున్నారట. అందులో ముఖ్యంగా బాలీవుడ్ ప్రిన్స్ హృతిక్ రోషన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. హృతిక్ రోషన్ కటౌట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధూమ్ 2లో గ్రే షేడ్స్లో ఉన్న క్యారెక్టర్లో నటించాడు మన హృతిక్ రోషన్. అయితే క్రూరమైన విలన్గా మాత్రం ఏ సినిమాలో చేయలేదు. ఒకవేళ రాజమౌళి హృతిక్ రోషన్కి ఆ క్యారెక్టర్ కనుక ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంటుందనేది టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. హృతిక్ రోషన్ని జక్కన్న అప్రోచ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే చియాన్ విక్రమ్ పేరు కూడా ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్ర కోసం పరిశీలిస్తున్నారట. విక్రమ్ అయినా కూడా ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా భేదాలు చూపించకుండా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా వార్ 2లో గ్రే షేడ్స్లో ఉన్న క్యారెక్టర్లోనే కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే జక్కన్న సినిమాలో హృతిక్ రోషన్ కానీ విక్రమ్ కానీ నటిస్తే మూవీకి నెక్స్ట్ లెవెల్ రీచ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి సెలెక్షన్ అంటే ఖచ్చితంగా ఆ పాత్రకి 100% యాప్ట్ అవుతాడనే అభిప్రాయం ఆడియన్స్లో ఉంటుంది. మరి హృతిక్ రాజమౌళి ఆఫర్ని ఒప్పుకుంటాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ను సమ్మర్ తర్వాత స్టార్ట్ చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ అయితే సిద్ధమైంది. ఇక త్వరలోనే వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.